కానీ నాకు కొంతమంది ఏమన్నారంటే మీరు టీఆర్ఎస్ను దూరం అంటూనే ఆ టీఆర్ఎస్ ఉండాలనే ఒకరిద్దరు ఉన్నారు మీలాంటి వాళ్ళు బాగా ప్రేజ్ చేస్తున్నారు కేసీఆర్ను ఆయన పరిపాలనను. మొదటి నుంచి మీరు కాంగ్రెస్ కొంత వ్యతిరేకంగా ఉన్నారు, ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు. మళ్ళీ ఎందుకు అట్లా ఉన్నారు నిజమేనా? నేను పార్టీ వదిలిపెట్టాను చాలా కాలం క్రితమే. నాకు ఈ పార్టీ ఆ పార్టీ అనే దానికంటే కూడా ఎవరు మంచి పని చేస్తే దాన్ని ప్రే చేయాలనే ఉన్నది. బట్ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి నాకు దగ్గర మిత్రుడైనా కూడా ఆయన మాట్లాడే మాటలు నాకు చాలా కోపాన్ని తెప్పించినాయి. తర్వాత నేను ఒకటి డిసైడ్ చేసుకున్నా, తెలంగాణ వాయిస్, తెలంగాణకు ఏది మంచో అది వినిపించాలని. తెలంగాణ ప్రజలల్లో చాలాసార్లు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, వాళ్ళకు అవగాహన ఉండకపోవచ్చు. బట్ లీడ్ చేసే వ్యక్తిగా, ఇప్పుడు లీడర్ అనేవాడు ప్రజలు ఏం ఆలోచించుకుంటానో గది చెప్పడు, ప్రజల ఆలోచనలను తన దారికి తెచ్చుకుంటాడు. నేను ఒక తెలంగాణ ఉద్యమ ఆరంభ దశలో ఉన్న ఒక వ్యక్తిగా తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ ప్రజలను అర్థం చేసుకున్నది ఎవరు ఎన్ని తప్పులన్నా చేయని తెలంగాణ ప్రజలకు మంచి చేసిందంటే డెఫినెట్గా నేను ఆ పర్టికులర్ చర్యను నేను అభినందిస్తా. ఒకవేళ కనుక వాళ్ళు చేయలేదనుకో డెఫినెట్గా దాన్ని క్రిటిసైజ్ చేస్తా. ఇవాళ నిజాయితీగా ఎక్కడెక్కడైతే చెరువులను కబ్జా చేసిన కాడ హైదరాబాద్ ఖాళీ చేస్తున్నదో వాటిని నేను అభినందిస్తాను. నేను రంగనాథ్ గారికి ఇమ్మీడియట్ మెసేజ్ పెడతా, యూ డిడ్ వెరీ గుడ్ జాబ్ అని చెప్పేసి. ఎవరైతే వాళ్ళ నిరాశ్రయులను చేసి, అంటే ఇప్పుడు ఉదాహరణకు జూబ్లీ హిల్స్లో ఉన్న బస్తీలలో ఉన్న ఇండ్లు అన్నిటికీ 58, 59 కింద పట్టాలు ఇచ్చింది కేసీఆర్. అవి కన్సిడర్ చేయకుండా చెరువులో ఉన్నాయని కూలగొడుతున్నది రేవంత్ రెడ్డి. ఇప్పుడు నేను కాంగ్రెస్ దిక్కు మాట్లాడన్నా, బీఆర్ఎస్ దిక్కు మాట్లాడన్నా. రెండవది, ఎంతో కొంత లాస్ట్ 10 yearsలో కొంత మేలు జరిగింది. ఈ షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేదా ఇట్లాంటివన్నీ కూడా. అవి డిమాండ్ చేయడంలో కాంగ్రెస్ 2 సంవత్సరాలు ఇయ్యనందుకు నేను ఎట్లా కాంగ్రెస్ అప్రిషియేట్ చేస్తా? మూసే ఆడలేదు చూడలేదు, అందరినీ ఖాళీ చేయించేసి ఎక్కడికో పంపించేసిండు. ఏం తొందర వచ్చింది? అది కేసీఆర్ ఎందుకు చేయలేకపోయాడు? ఆ ప్లాన్ కేసీఆర్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి వాళ్ళ ఏదైతే మూసీకి ఒక హద్దులను నిర్ణయించింది ఎవరు? కేసీఆర్ గవర్నమెంట్. 1921 నాటికే హద్దులను నిర్ణయించారు. ఆ హద్దుల లోపల ఉన్న వాళ్ళను ఎవిక్ట్ చేయాలనుకుంటే ఆయన 3 సంవత్సరాల టైం ఉండే, 2 సంవత్సరాల పైన. ఎందుకు చేయలేకపోయాడు అంటే దానికి ఒక బడ్జెట్ ఏర్పాటు చేయాలి, ఆయన అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ కావడానికి చాలా టైం పడుతుంది. ఇంత తొందరగా వీళ్ళని ఎందుకు ఎవిక్ట్ చేయాలి? టైం వచ్చినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి పంపిద్దాం. ఈయన ఏం లేదు అందరిని ఎలగొట్టేసినాయి. అంటే ఇప్పుడు బస్తీలలో ఉన్న వాళ్ళ మనోభావాలు వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల మీదనే ఉండవు. మాలాంటి వాళ్ళని ఇట్లా గోసపుచ్చుకుంటాడు కదా అనేది ఉంటుందా ఉండదా? సార్ ఇక్కడ కవిత ఇంపాక్ట్ ఈసారి జూబ్లీస్ ఎన్నికలు ఎట్లా ఉండవచ్చు? ఆమె నిరుద్యోగుల చుట్టూ తిరుగుతున్నది, ఆనాడు తప్పు జరిగిందని కూడా అంటున్నారు వారు. మరి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఆమె ఎవరికి ప్రచారం చేస్తున్నది? నేను జనరల్గా ఏ నాయకుడినైనా ఫాలో అవుతా కానీ ఆమె ఫాలో కాను. ఆమె ఎవరికి ప్రచారం చేస్తున్నది చెప్తే నేను అనాలిసిస్ ఇస్తా. ఆమెకంటూ క్యాండిడేట్ ఉన్నాడా? ఆమె బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ ఉన్నది, ఇంకా స్పీకర్ దగ్గర పోయి నాది రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయమని కూడా అడగలేదు, ప్రాపర్ ఫార్మాట్ కూడా ఇవ్వలేదు. ఆమె ఇవ్వనప్పుడు ఆ రెసిగ్నేషన్ కానప్పుడు ఆమె అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే ఉంది. సస్పెండ్ చేసినా కూడా ఆమె ఇండిపెండెంట్ అవుతుంది కావచ్చు, కానీ ఆమె రిజైన్ చేసిందా యాక్సెప్ట్ కాలేదు. మరి ఆమె ఉన్న క్యాండిడేట్ పెట్టిందా? జాగృతి పొలిటికల్ పార్టీ కాదు. మరి జాగృతి ఏం స్టాండ్ తీసుకున్నది క్యాంపెయిన్ చేయడానికి? ఆమె ఇంపాక్ట్ అంటే ఆమెను బహిష్కరించాడు కేసీఆర్ కాబట్టి అది ఆమెకే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, పార్టీకి ఏమి ఉండదు. ఎందుకంటే కన్న బిడ్డను పార్టీలోకి వెళ్ళి ఎల్లగొట్టే పరిస్థితి తెచ్చుకున్నది అనేది అది ఆమెకు నెగిటివ్, కానీ కేసీఆర్కు నెగిటివ్ ఎట్లయితుంది? అంటే ఎంత ఓపిక పట్టిండు పెద్ద మనిషి, అయినా కూడా ఈమె తెలుసుకోలేకపోయింది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఆమె బాసటగా ఉండాల్సిన పరిస్థితుల్లో రాజకీయ తగాదాల వల్ల దూరమైందనే ఫీలింగ్ ఉంటుంది కదా ఆమెకు. అదివరకు ఆమె మీద ఉన్న కేసు, దాని మీద ప్రచారం, వాస్తవంగా ఏంటంటే ఒక కేసులో చట్టం దాన్ని తీర్పు చెప్పేదాకా అందరూ నిర్దోషులుగానే పరిగణించబడతారు. బట్ జనంలో అట్లా లేదు కదా. జనం ఏంటంటే ఆరోపణ అయ్యంగానే నమ్మే పరిస్థితి ఉన్నది. సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏదేమైనా కూడా బీఆర్ఎస్కు పెద్దగా నెగటివ్ లేదు, పాజిటివ్ లేదు ఆమె విషయంలో. ఆమె బయటికి పోయింది కాబట్టి ఏదో ఆమెను వదిలించుకున్నారు అనే ఒక పెద్ద వచ్చేది కూడా లేదు వాళ్ళకి. పోయింది కదా అనే సానుభూతి కూడా ఏం లేదు.
ఏం లేదు అంటే ఆమె plus ఆమె లేదు, ఆమె minus పెద్ద ఇక్కడ మెయిన్గా మనల్ని జూబ్లీహిల్స్ ఎన్నికలను ప్రభావితం చేసేది ఒకటి మైనార్టీస్ ఓట్లు, రెండోది బీజేపీ ఎంతవరకు పోటీలో నిలబడుతుంది అనేది. ఇక్కడ బీజేపీ ఏమవుతుందంటే అది మళ్ళీ కంటోన్మెంట్లో ప్లే చేసిన గేమే ఇక్కడ ప్లే చేస్తున్నది. అంటే ఎట్లా వాళ్ళు గెలవరు. బీజేపీ స్టాండ్ ఎట్లుంటుందంటే ఎక్కడైనా భారతదేశ వ్యాప్తంగా వాళ్ళ క్యాండిడేట్ గెలవడు, దరిదాపుల్లో కూడా లేడనుకున్నప్పుడు వాళ్ళ ప్రధాన శత్రువును ఓడించే కార్యక్రమం తీసుకుంటారు వాళ్ళు. అయితే సైలెంట్గా ఉంటారు, లేకుంటే పరోక్ష మద్దతు ఇస్తారు షోపుటప్ చేస్తూ, లేకుంటే ఇక ఏదో ఒక మేరకు ఏంటంటే శత్రువును ఓడించాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, కాంగ్రెస్కు బీజేపీకి ఇద్దరికి టీఆర్ఎస్ శత్రువు. బీజేపీ థర్డ్ ప్లేస్లో, ఫోర్త్ ప్లేస్లో ఉంది మజ్లిస్తో కంపేర్ చేసినప్పుడు. ఫోర్త్ ప్లేస్లో ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ప్లేస్కు రాలేరు కదా. కాబట్టి కామన్ ఎనిమీ ఎవరు? బీఆర్ఎస్. బీఆర్ఎస్ను ఓడించాలంటే ఓట్లు చీలకూడదు, కాంగ్రెస్కు యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలకూడదు. గతంలో అధికారంలో బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఇప్పుడు అధికారంలోకి రేవంత్ రెడ్డి వచ్చాడు. బట్ బీఆర్ఎస్కు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు. ఎందుకు? వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంది. వాళ్ళకేం స్ట్రాటజీ ఉంది? నెక్స్ట్ అధికారంలోకి రావాలనుకుంటాను ఎవరు? బీజేపీ. నెక్స్ట్ అధికారంలోకి రావాలనుకున్నప్పుడు వాళ్ళ మెయిన్ ఎనిమీ కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ అవుతుంది. ఎందుకు అంటే మల్లికార్జున ఖర్గే గారు నిన్న మాట్లాడిన మాటలు చూసినట్టయితే, అంతకుముందు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడింది, రేవంత్ రెడ్డి తన మిత్రుల దగ్గర పంచుకున్నాయి, ఇవన్నీ మీడియాలో వచ్చినాయి. మళ్ళీ అయితే మనం గెలిచేది లేదు, దండుకునేంత దండుకుందామని ఒక వర్గం ఆలోచిస్తూ ఉన్నది. మనం అనవసరంగా తప్పు చేసినాం ఆయన పెట్టని జాతీయ అధ్యక్షుడు అనుకుంటున్నాడు. దాని ఖండన కూడా రాలే కదా. మరి మల్లికార్జున ఖర్గే గారు ఇట్లా అన్నారని అన్ని పేపర్లో వచ్చింది. మరి ఆయన అక్కడి నుంచి ఖండించాలి కానీ అట్లా అనలేదని. ఖండించినప్పుడు ఏమవుతుంది? ఆయన అన్నది నిజం అవుతుంది. నాకు ఇంకొక సమాచారం తెలుసు. 2 సంవత్సరాల ఒక సంవత్సరం పైన అవుతుంది, అంటే 2024 ఏప్రిల్ ఆ ప్రాంతంలో ఒక ఐఏఎస్ అధికారి, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి దిగ్విజయ్ సింగ్ను కలిసినప్పుడు ఆయన మాట అన్నాడు, మీరన్నా చెప్పకపోయినా మీ పార్టీ సీఎమే కదా, ఇవన్నీ రాంగ్ డిసిషన్లు తీసుకుంటా అంటే ఇట్లా పోతున్నాడు అంటే, ఆయన ఉల్టా క్వశ్చన్ ఏమేసిండంటే, మీరు ఆ రాష్ట్రానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ కదా, మీరు మాతో ఉన్నాడు ఆయన అని అన్నాడు దిగ్విజయ్ సింగ్. మేము అనుకోవట్లేదు మాతో ఉన్నట్టు, మాతో ఉన్నాడా అని అన్నాడు. నిన్న మల్లికార్జున ఖర్గే గారు దాన్ని కన్ఫర్మ్ చేశారు. నేను ఇప్పుడు ఒకటి జోస్యం చెప్తా, ఇదివరకు కూడా చెప్పిన మీకు గుర్తున్నదో లేదో. 2028 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ అలయన్స్ను లీడ్ చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి. రాసి పెట్టుకోండి, మీ రికార్డు అట్లే పెట్టండి. 100%. ఏ ఉద్దేశంతో మీరు ఈ ప్రిడిక్షన్ ఇస్తున్నారు? నేను అనుకుంటా 1.5 year బిఫోర్ ఆయన దించేస్తారు. ఆయన దించేసినప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉండడు. ఇక ఆయన తన అనుచరులను వెంటబెట్టుకొని మళ్ళీ టీడీపీని స్ట్రెంథెన్ చేస్తాడు. ఎందుకంటే ఆయన మానసికంగా టీడీపీలో ఉన్నాడు, భౌతికంగా కాంగ్రెస్లో ఉన్నాడు. ఇక్కడ ఈవెన్ పాలనలో కూడా చంద్రబాబు నాయుడు ఒక డిఫాక్టో మెంటర్గా పనిచేస్తున్నాడు ఆయనకి. పాలనలో కూడా కృష్ణా నది నీళ్ళు ఎడిపోవాలి, గోదావరి నది నీళ్ళు ఎప్పుడు వదలాలి, అన్ని విషయాలలో కూడా మొత్తము క్షణము ఆయన చెప్తే తప్ప ఇక్కడ నీళ్ళు వదలరు. అవి లెఫ్ట్ కెనాల్ పోవాలన్నా, రైట్ కెనాల్ పోవాలన్నా, A to Z డిసైడ్ చేస్తున్నది చంద్రబాబు నాయుడు.